నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఎస్ విఠల్ గారు, సో 26 వసంతాల్లోకి బీఆర్ఎస్ అడుగు పెట్టబోతుంది. బట్ ఇంకొక ఏంటంటే తెలంగాణ రాజకీయాల్లో ఇంకో కొత్త పార్టీ పురుడు పోసుకుంది కాబట్టి, సో ఏంటి బీజేపీ ఏమనుకుంటుంది, ఏ రకంగా చూస్తుంది ఇవన్నీ సిచ్యువేషన్స్ ని? మా గుడ్ మార్నింగ్ మీకు, అక్కడ ఉన్నటువంటి ఇద్దరు మిత్రులకి, జయరాం గారికి, వెంకటస్వామికి అండ్ జీ న్యూస్ వీక్షకు గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ, ఇది నిజంగా 20 వసంతాల 20 సంవత్సరాల తెలంగాణ ఉద్యమానికి సంబంధించినట్టు ఒక పార్టీ గురించి మనం మాట్లాడుతాం. ఆ రోజు పార్టీ పెట్టినప్పుడు కూడా మేము పరోక్షంగా, పార్టీ పెట్టకన్నా ముందే ఇంతకుముందు జయరాం ఉన్న మాట్లాడినట్టుగా, మేము పార్టీ సభ్యత్వం తీసుకోకుండా ఉద్యోగ సంఘాలుగా, జేఏసీలుగా ఒక రకంగా ప్రజలు పార్టీ అనుకున్న రీతిలో పనిచేసినాం. ఎందుకు? తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మాత్రమే లక్ష్యంగా పనిచేసినాం. ఆ రోజు ఆ కేసీఆర్ గారికి 610 జీవో ఆ కాపీ తీసుకుపోయి 2000 పార్టీ పెట్టకన్నా ముందు నిధులు నియామకాలు అన్నట్టు క్రమంలో నిధులు అర్థం కాకపోయినా నియామకాలు అర్థమైనాయి. తెలంగాణ లక్ష్యం ఏంటంటే, తెలంగాణ వస్తే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. ఉన్న ఉద్యోగాలే ఆంధ్ర ప్రాంత ప్రజలు తీసుకెళ్ళిండు. మన పిల్లలకు ఉద్యోగస్తులు ఆ విషయాన్ని సామాన్యమైన అంటే ఒక రకంగా చెప్పాలి, ప్రతి కుటుంబానికి చేరవేసింది. సో తద్వారా తెలంగాణ ఉద్యమం అందరూ మమేకమైంది. ఇవాళ 2014 బీఆర్ఎస్ లేదా అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ చర్చించుకోవాలి, 2014 తర్వాత ఉన్న బీఆర్ఎస్ పరిస్థితి చేర్చుకోవాలి. కొంత జయరామన్ కొంత కోట్ చేశారు. 2001 నుంచి అంటే April 27, 2001 నుంచి 2014 June 2 వరకు అది ఒక రకమైన ఉద్యమ పార్టీ. సరే, అప్పుడు కూడా కొన్ని తప్పిదాలు జరిగినప్పుడు కూడా ఒక నికార్సైన ఉద్యమ పార్టీ. దాంతో పాటు అది కేంద్రంగా ఉద్యోగ సంఘాలు, జేఏసీలు, ప్రజా సంఘాలు, సకల జనులు పనిచేశారు. కొన్నిసార్లు టీఆర్ఎస్ పార్టీ మౌనంగా ఉన్న టీఆర్ఎస్ పార్టీకి మించి ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, జేఏసీలు పనిచేసినట్టు సందర్భాలు కూడా చూసినాం. సకల జన సమ్మె లాంటివి 14 వరకు ఎవరు బేసిజాలు లేవు ఆ పార్టీ. ఎప్పుడైతే 2014 తర్వాత ఎన్నికలు జరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యి నాది ఫక్తు రాజకీయ పార్టీ, ఉద్యమ పార్టీ కాదన్నప్పుడే సరే మా ఒక పొలిటీషియన్స్ ఇట్లనే మాట్లాడతారని, కానీ అది నిరూపించబడ్డది. తదనంతరం ఏమైంది? తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి అనేక మిత్రులని, సహచరులని వరుసగా తను వదులుకోవడం అంటే నిర్లక్ష్యం, పట్టించుకోకపోవడం. తెలంగాణలో ఒకటేముంటదంటే, అన్నిటికి మించి ఆత్మగౌరవానికి ఎక్కువగా మనం ప్రయారిటీ ఇస్తాం. ఆకలైనా చంపుకుంటాం కానీ ఆత్మగౌరవాన్ని చంపుకోమన్నటువంటి విషయాన్ని చాలా మంది ప్రజలు ఉంటారు తెలంగాణలో. అంటే మనం రెస్పెక్ట్ ఇస్తాం, ఎదుటి వ్యక్తి రెస్పెక్ట్ ఇవ్వకపోతే తిరగబడతాం. అట్లాంటి వాతావరణంలో తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత చాలా మంది మిత్రులు టీఆర్ఎస్ కి లేదా కేసీఆర్ వ్యక్తిగతంగా కేసీఆర్ సన్నిహితంగా పనిచేసిన వాళ్ళు, గంటల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి నిరంతరం ఉద్యమ కార్యాచరణకు చర్చించిన వాళ్ళందరూ కూడా వరుసగా దూరమయ్యారు. ఇవాళ దూరమైన తర్వాత ఏమైంది? దశాబ్ద కాలంలో అద్భుతంగా పాలించినని అనుకున్నాడు, కానీ రెండో దఫ మొదటి దఫ అంత వ్యతిరేకత లేకపోవచ్చు. టీడీపీని అప్పుడు గెలిచిన టీడీపీ అవసరం లేకున్నా మొదటి దఫా టీడీపీ నాయకులని, ఎమ్మెల్యేలు తీసుకున్నారు. దానికి ఏం చెప్పారంటే, తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఏర్పడ్డది, కుట్రలు జరుగుతాయి కాబట్టి సంఖ్యను పెంచుకోవాలా అనేటువంటి ఒక ఉద్దేశం ప్రజలకి కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. సెకండ్ టైంకి వచ్చేసరికి మొదటిసారి టీడీపీని తీసుకున్నాడేమని పట్టించుకోలేదు. టీడీపీ నుంచి తీసుకున్న వాళ్ళు ఎవరు? తెలంగాణ వ్యతిరేకులు, తెలంగాణ ఉద్యమం పైన రాళ్ళేసిన వాళ్ళు, లాఠీల దెబ్బలు జుడిపించిన వాళ్ళు. రెండో దెబ్బకు వచ్చేసరికి తనకు 80-90 సీట్లు వచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులను అవసరం లేకున్నా సెంచరీ కొట్టాలని 80 సీట్స్ నుంచి నేను 100 సీట్స్, దానికి ఒక చక్కని పేరు ఏంటంటే రాజకీయ పునరేకీకరణ, తెలంగాణ పునర్నిర్మాణం, బంగారు తెలంగాణ, ఈ పదాలు వాడింది. సో రెండో దెబ్బకు వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరినీ కూడా పార్టీలో చేసుకోవడం ద్వారా ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత అక్కడి నుంచే ప్రారంభమైంది. ఆ చివరికి 2023కి వచ్చి నిశ్శబ్దంగా ఉన్నటువంటి ఆ విప్లవం, సైలెంట్ విప్లవం, చివరికి కేసీఆర్ ను దించాలి. ఇక్కడ గెలుపు రేవంత్ రెడ్డి కాదు, కాంగ్రెస్ కాదు, కేసీఆర్ ను దించాలని లక్ష్యం అంతే. కేసీఆర్ ఈ దఫా కేసీఆర్ ని దించాలని ఒక బలమైనటువంటి ఆకాంక్ష ప్రజలు, అంటే ఉద్యమ నాయకుడిని కేసీఆర్ దించాలన్నటువంటి ఆకాంక్ష ప్రజలు ఎట్లా పోయింది చూడండి. సో దించడం వల్ల కాంగ్రెస్ కి ప్లస్ అయిందంటారా? బీజేపీగా కొంతకాలం బీజేపీ బండి సంజయ్ గారు అధ్యక్షులు ఉన్నప్పుడు చాలా బలంగా ప్రజా సంగ్రామ పేరుతో ప్రజలకు చేరవేది ఒక ప్రత్యామ్నాయం బీజేపీ అనుకున్నాం. సో మా అంతర్గతంగా ఉన్నటువంటి నిర్ణయాల కారణంగా సంజయ్ గారిని
పక్కకు పెట్టడం తోటి పార్టీ మళ్ళీ బలహీనపడ్డట్టుగా ప్రజలకు పోయింది, ఒక మెసేజ్ పోయింది. తద్వారా రేవంత్ రెడ్డి గారు పుంజుకున్నారు. రేవంత్ రెడ్డి గారు చుట్టూ తెలంగాణ ఉద్యమ నాయకులు, కేసీఆర్ గారి అసంతృప్తి ఉన్న నాయకులు, అందులో పార్టీ కాంగ్రెస్ పార్టీలో లేకున్నా విద్యార్థులు, ముఖ్యంగా విద్యార్థులు 40-50 లక్షల మంది ఉద్యోగాలు రాలేదని, ఏదో 2 లక్షల ఖాళీ నింపలేదన్న కోపంతో ప్రతి ఊరూర ప్రచారం చేసేది. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు చాలా ఆగ్రహాన్ని వ్యక్తం చేసి సమాజంలో 4 సెక్షన్స్ చాలా సీరియస్ గా ఎలక్షన్స్ పనిచేస్తామా, ఉద్యోగులు, విద్యార్థులు, రైతులు, మహిళలు, ఈ 4 సెక్షన్స్ ఎప్పుడైతే కోరుకుంటే ప్రభుత్వాలు మారాలంటే డెఫినెట్ గా మార్చుకుంటారు. అంటే మీరు చెప్పిన లెక్క ప్రకారం ఒకవేళ బండి సంజయ్ గనక ఉంటే ఖచ్చితంగా బీజేపీ వచ్చేది. సెల్ఫ్ గోలే ఈ లెక్కన బీజేపీ సెల్ఫ్ గోలే బండి సంజయ్ ని తప్పించడం. ఆ రోజు మా కేంద్ర నాయకత్వం ఏ ఉద్దేశంతో నిర్ణయం తీసుకుందో మేము మా నిర్ణయాన్ని అంతర్గత నేను బహిర్గత చెప్పలేం, గానీ ప్రజలు అనుకున్నది ఏంటంటే సంజయ్ గారు ఉంటే బాగుండే కదా, ఉంటే బీజేపీ ఇంకొంత బలపడేది కదా, గెలిచేదా, వాట్ ఎవర్ ఇట్ మే. ఆ వాదన అనేది పార్టీలకు అతీతంగా ఉంది. ప్రజలే కాదు, ఈవెన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మాట్లాడతారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా మాట్లాడతారు. సో ఏ కారణం చేతనో అప్పుడు కొంత బలహీనపడ్డ తర్వాత కాంగ్రెస్ పార్టీకి పుంజుకుంది. కర్ణాటక ఎలక్షన్స్ తర్వాత రేవంత్ రెడ్డి గారు, తదనంతరం కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయం చూశారు. ఆల్టర్నేటివ్ కేసీఆర్ ని దించాలంటే ఎవరు కోటేయాలి, కాంగ్రెస్ కోటేయాలి. ఇప్పుడు అదే సిచ్యువేషన్ ఉందా బీజేపీ స్టిల్? ఇంకా ఇప్పుడు బండి సంజయ్ దిగిపోయినప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ ఉందా, అదే సిచ్యువేషన్ ఉందా? కోలుకునే లేదమ్మా. ఇప్పుడు బండి సంజయ్ తీసేసిన తర్వాత కూడా పార్లమెంట్ ఎలక్షన్స్ లో దాదాపు 57 నియోజకవర్గాల్లో లీడింగ్ ఉంది కదా భారతీయ జనతా పార్టీ. సరే, కేంద్రమా ఎంపీ ఎలక్షన్స్ వచ్చేసరికి తెలంగాణలో నార్మల్ గా ఎమ్మెల్యే, సర్పంచ్ ఈ ఎలక్షన్స్ ఒకలా ఉంటది, ఎంపీ వచ్చేసరికి ఒకలా కనిపిస్తుంది తెలంగాణలో. నేను దాన్ని ఏం డినై చేయట్లేదు. పార్లమెంట్ ఎలక్షన్స్ కి వచ్చేసరికి 100% బీజేపీ బలంగా పుంజుకుంది, 8 సీట్లు తెచ్చుకుంది, 57 సీట్లలో బలంగా ఉంది. అంటే నంబర్ 1 పొజిషన్ ఉంది. సెకండ్ పొజిషన్ లో ఇంకో 20-30 సీట్లలో ఉంది. సో అదే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల చూపిస్తుందంటే చూపించకపోవచ్చు. ఎందుకంటే ప్రజల పర్సెప్షన్ కేంద్రంలో పార్టీ ఉండాలి, రాష్ట్రంలో పార్టీ కోరుకున్నప్పుడు సహజంగా భిన్నమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి. నేను చెప్పదలుచుకుందండి, ఇవాళ టిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం ఒక పొలిటికల్ పార్టీగా లేదా ఒక ఉద్యమ నాయకుడిగా ఎక్కడ ఇంతకుముందు జయరామన్ చెప్పినట్టుగా ఎక్కడ వాళ్ళ వైఫల్యాలు ఇప్పటికీ చర్చించుకున్నారు. ఆత్మవిమర్శ అనేది ఉంటది డెఫినెట్ గా, ఏ పార్టీకైనా వ్యక్తులకైనా. దాదాపు 2.5 సంవత్సరాల తర్వాత ఇవాళ ఆత్మవిమర్శ చేసుకున్నారా, చేసుకోలేదు. కనీసం ఈ రోజైనా ప్రజలకు ఒక మెసేజ్ ఇచ్చి మేము తప్పిదాలు చేసినాం, మీకు ఇక్కడ మిస్టేక్ చేసినాం, ఈ కారణంగా మేము ఓడిపోయినా ప్రజలకు చెప్తే అది ఆ పార్టీకి మంచిది. ఆత్మవిమర్శ చేసుకోవడం అనేది అందరికీ మంచిదే. మళ్ళీ వస్తానండి వెంకట స్వామి గారు. సో ఇద్దరు పాయింట్స్ కూడా విన్నారు, జయరాం గారు కూడా. సో అన్ని ప్లస్లు మైనస్లు రెండు కూడా చెప్పడం జరిగింది బీఆర్ఎస్ సంబంధించి. బట్ ఎట్ ద సేమ్ టైం ఇందాక మరి విఠల్ గారు చెప్పిన కామెంట్స్ ప్రకారం